హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశాను. ఎప్పుడు రవ్వ ఉప్మా తిని తిని బోర్ కొట్టేసింది నాకు. అందుకే ఈరోజు చేంజ్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ని. సేమియా ఉప్మా అయితే చేసుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకొక డ్రెస్ ఉందన్నమాట ఈరోజు స్టిచ్ చేయాల్సినది. ఎప్పుడూ అనుకుంటాను సండే ఒక్కరోజైనా ఖాళీగా ఉండాలి అని చెప్పేసి వీక్ అంతా అనుకుంటాను. కానీ సండేనే ఇంకా ఎక్కువ పని చేసేస్తూ ఉంటాను. డ్రెస్ కటింగ్ చేసేసాక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. లంచ్ చేసేసి ఒకేసారి మిషన్ పెట్టుకుందామని చెప్పేసి ముందైతే వంట చేస్తున్నాను. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఈరోజు సండే స్పెషల్ ఏం లేదబ్బా మా ఇంట్లో. నేను ఒక సైడ్ వంట చేస్తున్నానా, మా చిట్టి తల్లి చూడండి ఏం చేస్తుందో. ఇల్లు మొత్తం అంతా ఎంత నీట్గా కసుగొట్టేసింది. తర్వాత ఇల్లంతా తడిబట్ట పెట్టి తుడిచేస్తూ ఉంది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంతేనబ్బా, తల్లికి ఎంతో కొంత పని అనేది చేస్తూ ఉంటారు. మరీ పిల్లల్ని అతి గారాబం చేసి కూడా పెంచకూడదనమాట. వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పనులన్నా చెప్పి చేపిస్తూ ఉండాలి. మనకి ఈరోజు ఏదో ప్రేమగా ముద్దుగా వాళ్ళని ఏదో గారాబం చేసేసామంటే అది వాళ్ళ లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ అయ్యే చూపిస్తుంది. ఫైనల్లీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను అప్పుడప్పుడు యూట్యూబ్లో ఈ వంటలు ఇవన్నీ రెసిపీస్ అయితే చూస్తుంటానన్నమాట. ఆ రెసిపీస్ చూసి అబ్బా వీళ్ళు భలే చేశారే అని అనుకునేదాన్ని అనమాట. ఆ కర్రీస్ అన్నీ చూసి ఇప్పుడు నేను వంటలు చేసి వీడియోలు చేస్తూ ఉంటే పర్లేదు నేను కూడా బాగానే చేస్తున్నా అని చెప్పి నాకు ఒక సాటిస్ఫాక్షన్. నా వంటలు చూసి నేనే మురిసిపోతూ ఉంటాను. ఆఫ్టర్నూన్ ఏమో ఫుల్గా తినేసిన, నాకు ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. నిద్రపోతే మళ్ళీ డ్రెస్ కుట్టలేనని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేసేసినాను. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసేటప్పుడేమో వీడియో పెట్టాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. అందుకే ఎండింగ్లో చూపిస్తున్నాను. టాపు ప్యాంటు స్టిచ్ చేసేసాను అనమాట. తర్వాత కొన్ని డ్రెస్సెస్ సైడ్ స్టిచ్చెస్ వేసేవి ఉన్నాయి, వాటిని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇవన్నీ స్టిచ్ చేసేసరికి నాకు ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. తర్వాత పిల్లల్ని తీసుకొని కొంచెం సేపు అలా సరదాగా బయటికైతే వెళ్ళాం. మా ఇంటికి దగ్గరలో పార్క్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళాము. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము పిల్లల్ని తీసుకొని. మా పిల్లలు ఆడుతుంటే నాకు కూడా ఆడాలని అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ చాలామంది ఉన్నారనమాట. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి జస్ట్ సైలెంట్గా నిలబడి వీడియో అయితే తీసుకుంటున్నాను. మా చిన్నోడు జడ్చెల్లకు వచ్చేసాక భలే యాక్టివ్ అయిపోయాడనమాట మనిషి. భలే ఒక్కడైతే ఆడేస్తూ ఉంటాడు ఆటలన్నీ. ఫస్ట్లో అయితే ఇది ఎక్కాలంటే భయపడి ఏడ్చేవాడు అనమాట. ఇప్పుడు చూడండి ఎలా పరిగెత్తి ఆడుతున్నాడో. మా యష్ పాపకి డ్యాన్స్ అంటే భలే ఇంట్రెస్ట్ అండి. ఇంకా ఆటలు ఆడి ఆడి అలసిపోయి ఇంకా నేను డ్యాన్స్ వేస్తా సాంగ్స్ పెట్టండి అని చెప్పేసి సాంగ్స్ అయితే పెట్టించుకొని డ్యాన్స్ వేస్తుంది. అన్నట్టు మా యష్ పాప వేసే మూమెంట్స్ చూసి అది ఏ సాంగ్ అని గెస్ చేసి కామెంట్ చేయండి. గెస్ చేశారంటే మాత్రం మీరు మేధావులని నేను ఒప్పుకుంటాను. ఇక నుంచి అయితే ఇంకా బజార్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా చిన్నోడిని స్కూల్ జాయిన్ చేసినాం కదా, ఇంకా వాడిని స్కూల్కి అయితే పంపించాలి. వాని కోసం అని చెప్పేసి చిన్న షాపింగ్ అయితే చేసాము. అంటే స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్స్ ఇలా టైలరింగ్కి సంబంధించి కొన్ని మెటీరియల్స్ కూడా తీసుకున్నాను. తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. తర్వాత కొంచెం దూరంలో ఇక్కడైతే రొట్టెలు అయితే చేస్తున్నారనమాట, జొన్న రొట్టెలు. సో నేను జొన్న రొట్టెలు తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగినాను. నేను వీడియో తీస్తుంటే మా ఆయన నాకెళ్ళి చూస్తున్నాడు. నాకెళ్ళి ఏం చూస్తున్నావు అక్కడ చూడవా అని చెప్పేసి చెప్తున్నా నేను. పక్కనే ఇంకా జ్యూస్ షాప్ ఉంటే ఇంకా జ్యూస్ అయితే తాగుతున్నా అనమాట. ఈ జ్యూస్ని అయితే మా ఊర్లో అంటే నంద్యాల సైడ్ మేమైతే ఈ జ్యూస్ని సీనికాయ జ్యూస్ అనేసి అంటామన్నమాట. ఈ పండ్లని మేము సీని పండ్లు, సీనికాయలు అని చెప్పేసి పిలుస్తాము. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బత్తాయి జ్యూసు. యాక్చువల్గా మేము బజార్కి వెళ్ళేటప్పుడు ఆటోలో అయితే వెళ్ళామన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేసినాం. షాపులు అక్కడొకటి అక్కడొకటి ఉంటాయి. అందుకు మళ్ళీ ఆటో దిగి ఎక్కడం ఎందుకని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేసినాం అనమాట. ఇంకా పిల్లలు పక్కన ఉన్నారంటే దారిలో కనిపించినటి వల్ల అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగితే మనం కొనిపెట్టకుండా ఉండలేమన్నమాట. వచ్చేటప్పుడు ఇంకా నూడిల్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. రెగ్యులర్గా ఏమో బయట ఫుడ్ తినాం కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తింటాము. ఇప్పుడేమో టైం వచ్చేసి నైట్ 9 అయిందండి. చూడండి ఎంత చీకటిగా ఉందో. మా ఇంటి చుట్టుపక్కల అంతా మాకు ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట. చల్ల గాలి అయితే పెడుతుంది నైట్ అయితే. ఈ బుగ్గలూపేది నేను ఈవినింగ్ అయితే బయటికైతే వెళ్ళాం కదా, అప్పుడు నేను మా పిల్లల కోసం అని చెప్పేసి కొనిపిస్తే వాళ్ళైతే ఆడుకోలేదన్నమాట. కొంచెం సేపు ఆడుకున్నారు, పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు.
సో నేనైతే ఆడుకుంటూ ఉన్నానన్నమాట. ఇంత గాలికి అసలు నేను ఊపకుండానే బుగ్గలు వచ్చేస్తా ఉన్నాయి. మా ఇంటి పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. ఇంట్లో నుంచి మేము బయటికి వచ్చేసి రైట్ సైడ్ చూసామంటే మాత్రం మాకు టెంపుల్ కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసామంటే మాత్రం మాకు శ్మశానం కనిపిస్తుంది. మీరు విన్నది నిజమే. మా ఇంటికి ఒక పక్క టెంపుల్ ఉంటే ఇంకో సైడ్ శ్మశానం అయితే ఉందన్నమాట. మీరు అనుకోవచ్చు మీకేం భయమేదా అని. ఇంతవరకు అయితే అలాంటి భయాలైతే ఏమీ లేవండి. మేబీ ఒకవేళ హోమ్ టూర్ వీడియో చేయాలనుకుంటే మాత్రం అప్పుడైతే చూపిస్తాను నేను మా ఇంటి పక్కల చుట్టుపక్కల ప్లేసెస్ని. సో నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. 9:30 ఆ టైంలో ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాం నేను మా చిన్నోడు. నైట్ డిన్నర్కి నేను చికెన్ జొన్న రొట్టె తిన్నాను. ఈరోజు నేను అసలు చికెనే చేయలేదు. చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నారా? మా ఇంటి పక్కన అక్క ఉందిలేండి, తనైతే తెచ్చిచ్చిందనమాట చికెను. నేను ఏమైనా చేస్తే పెట్టిస్తానన్నమాట. సో వాళ్ళు కూడా ఏమైనా స్పెషల్ చేసినప్పుడు నా కోసం తీసుకొచ్చి ఇస్తారు. ఇది ఇంకా ఈరోజు వీడియో. సో వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి అబ్బా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.